ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి తెలంగాణ వారితో పాటు ఏపీ వాసులు కూడా ఈ ఏడాది బోనాలు సమర్పించుకోవడం స్పెషల్ గా చెప్పొచ్చు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఏలూరు వాసులు. గత 14 ఏళ్లుగా ఇంటి దగ్గరే బోనాలు సమర్పిస్తున్నామని అమ్మవారు కలలో చెప్పడంతో గోల్కొండలో తొలిసారి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నట్లు ఏలూరు వాసులు చెప్తున్నారు. అమ్మవారికి ఏలూరు వాసులు బోనాల సమర్పణపై పూర్తి వివరాలు మా కొలీగ్ సుమా అందిస్తారు. బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత వాసులు మాత్రమే చేస్తారు ఈ బోనాలను అనుకుంటారు. కాకపోతే గోల్కొండ కోటలో ఆంధ్రాకు చెందిన ఏలూరు వాసులు బోనాల్ని సమర్పిస్తున్నారు. వీరిని గణాచార్యులు అంటారు. బోనాలను అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళు చేయడం జరుగుతుంది, అసలు ఎందుకు ఇక్కడ గోల్కొండలో ఆంధ్రా నుంచి వచ్చి చేస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ముందుగా మీకు తెలంగాణ తరపున ఆషాఢ బోనాల మహోత్సవ శుభాకాంక్షలు అండి. మా ఏలూరు నుంచి ఏలూరు గణాచార్యులు శివగణాథులందరికీ శివశనార్థి, గుండాల బలగానికి శివశనార్థి, అందరికీ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ గణాచార్యులు శివశక్తులందరికీ ఆషాఢ మాసం బోనం శుభాకాంక్షలు. నేను ఇంటికాడే చేస్తాను అమ్మవారికి బోనం, 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం గోల్కొండ జగదాంబిక అమ్మవారు మంగళవారం సాయంకాలం కనబడి అమ్మవారికి చీర, సారీ, మెట్టెలు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించుకుంది. అందుకే ఈ సంవత్సరం నేను ఇక్కడికి వచ్చాను. అమ్మవారికి మెట్లు, చీర ఇస్తానికి, ఈ బోనం ఎక్కిస్తానికి వచ్చాను. అమ్మవారి స్వప్నంలో కనబడి మంగళవారం నైట్ నాకు చెప్పారు. అంటే అమ్మవారు మీకు కలలో వచ్చి చెప్పడం వల్ల, అంటే ఈసారి ఇక్కడికి వచ్చి చేశారా? ఈసారి ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంత అందంగా బోనాన్ని అలంకరించారు కదా, అమ్మవారికి నైవేద్యంగా మీరు ఏం సమర్పిస్తున్నారు? మా ఊరి కాడి నుంచి అమ్మవారికి సద్దుపారం, గూడ అన్నం తెచ్చాను, పంచామృతాలు తెచ్చాను. మా ఊరి ఆనవాయితీ సద్దుపారం తెచ్చాను అమ్మవారికి. అక్కడే అడిగింది కదా, మా ఊరి ఆనవాయితీ ప్రకారం సద్దుపారం తెచ్చాను. మీ ఊరు ఆనవాయితీ ప్రకారం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారు అడగడం వల్ల మీరు ఈ బోనాన్ని సమర్పిస్తున్నారు. అవును తల్లి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా గోల్కొండకు వచ్చి జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారా, లేదంటే కళ్ళలో రావడం వల్ల ఈరోజు మీరు వచ్చారు? అమ్మవారు కళ్ళలో రావడం వల్ల అమ్మవారి చీరను మెట్టెలు అడిగారు కాబట్టి, తొలిసూరి బోనం అడిగారు కాబట్టి వచ్చి ఎక్కిస్తున్నాను. ఇదే సంవత్సరం రావటం. అంటే ఇప్పుడు మీరు దాదాపు 400కు పైగా మెట్లెక్కి అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పించాలి. అంత దూరం నుంచి వచ్చారు, అమ్మవారు మిమ్మల్ని పిలుచుకున్నారు ఇక్కడికి, మీ ఎలా అనిపిస్తుందండి మీకు? అమ్మవారు చీర మెట్లు ఎట్లా అడిగిందో ఆ ఓపిక కూడా ఆవిడే ఇస్తుంది. జగన్మాత జగన్నే చూస్తుంది. నా ఓపిక ప్రశ్న పెట్టదా? ఇన్ని తెచ్చాను. అమ్మవారికి దీపం పెడతానికి ప్రమిది మర్చిపోయాను. కొబ్బరికాయతో పెట్టమంది అఖండ దీపం. అమ్మవారు కొబ్బరికాయతో పెట్టాను పైన. ఇంకా అమ్మవారే ఓపికిస్తారు ఎక్కిస్తాను. చూసారు కదా, తెలంగాణే కాదు ఆంధ్రాలో కూడా అమ్మవారు కళలోకి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు బోనాన్ని సమర్పించాలని చెప్పడంతో ఏలూరు జిల్లాకు చెందిన గణాచార్యులు ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ భక్తుల కోలాహలం పెద్ద ఎత్తుగా ఉంది. ఆషాఢ మాసం అంటేనే బోనాల సందడి మనకు నెలకొంటుంది. ఇది ప్రస్తుతం గోల్కొండలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సుమా, 10 TV.